హలో మకా. ఆ ఎద్దుల కొమ్ములు చూడండి ఒకసారి, చాలా కలర్ఫుల్ గా ఉంది. బర్డ్ కొరికేస్తుంది. అదిగో అదిగో అదే. హే గాయ్స్, ఇది నెక్స్ట్ రోజు. సో ప్రస్తుతం నేను స్టే చేస్తున్న ప్రాపర్టీ వచ్చి మానస్ సరోవర్ ప్రీమియం, వన్ ఆఫ్ ద లగ్జూరియస్ హోటల్స్ ఆఫ్ తిరుపతి. చాలా బాగుంటుంది ఇక్కడ స్టే అనేది. ఎవరైనా లగ్జూరియస్ స్టే గురించి చూస్తున్నారు తిరుపతిలో అంటే హైలీ రికమెండ్ చేస్తాను ఈ ప్రాపర్టీని. బయటికి వెళ్దామని చెప్పి వ్యాలెట్ పార్కింగ్ దగ్గరికి వచ్చాను. నా కార్ని అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. చాలా సార్లు విన్నాను కానీ నేను కూడా ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు. ఇప్పుడైతే తిరుపతిలో ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటా ఎక్కడ అనేది చెప్తాను మీకు. స్టే ట్యూన్డ్. అదిగో మన బాద్షా అయితే వచ్చేస్తుంది. బాద్షా చూడండి, మొత్తం మట్టి పడేసింది. వాటర్ వాష్ అది చేపియాలి బాద్షాని. చెప్పాను కదా నేను ఒక ప్లేస్కి వెళ్తానని చెప్పి తిరుపతిలో. ఆ ప్లేస్ అయితే ఇదే, A to Z ఎగ్జాటిక్ పార్క్. ఈ ఎగ్జాటిక్ పార్క్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళాక ఏమేమి చూడొచ్చు, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మీకు చెప్తా. ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఎంట్రీ టికెట్ అడల్ట్ కి పర్ హెడ్ 200 రూపీస్, చిల్డ్రన్ కి అయితే పర్ హెడ్ 150 రూపీస్. లోపలికి ఎంటర్ అవుతూనే మనకైతే లొకేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ గా నేను వచ్చింది బర్డ్స్ గురించి. వే టు బర్డ్స్ పార్క్. పదండి బర్డ్స్ పార్క్ అయితే వెళ్దాం. ఇక్కడ ఓన్లీ బర్డ్సే ఉంటాయి అనుకుంటున్నారా? ఆగండి వెయిట్ చేయండి, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి చెప్తా. ఇటు సైడ్ అయితే చూడండి కిడ్స్ ప్లే ఏరియా అయితే ఉంది. పిల్లలు ఆల్రెడీ ఆడుకుంటున్నారు, సమ్మర్ హాలిడేస్ కదా. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే బర్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆరిజిన్ ఎక్కడి నుంచి, ఎన్ని ఇయర్స్ బతుకుతుంది ఏంటి అని చెప్పి. ఈ బర్డ్ పేరు సిల్వర్ పీజెంట్ అంట. ఇవిగోండి రెండు అయితే ఉన్నాయి. ఒకటైతే వైట్ కలర్, ఇంకోటి అయితే బ్రౌన్. ఈ అబ్బాయి చాలా క్యూట్ ఫ్యాను. మనం వీడియో తీస్తుంటే ఇక్కడ వచ్చి మరీ అడిగి వీడియో తీపించుకుంటున్నాడు. హాయ్ చెప్పు. బాయ్. చాలా మంది చాలా సార్లు నన్ను అడుగుతున్నారు, అంత కాన్ఫిడెంట్ గా భయపడకుండా ఎలా నీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నావని. ఫస్ట్ లో నేను చాలా లో కాన్ఫిడెన్స్ తో మాట్లాడేవాడిని కాల్స్. ఎవరెవరితో అనుకుంటున్నారు? బిజినెస్ వాళ్ళతోను, నా ఫ్రెండ్స్ తోను, ఏదైనా అబ్రాడ్ నుంచి నాకు కాల్స్ వస్తాయి కదా నా వీడియోస్ చూసి వాళ్ళతోను. కానీ వాళ్ళకి తెలియకుండా నేను ఒక ట్రాన్స్లేటర్ అయితే యూజ్ చేసేవాడిని. బయటికి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇలా ట్రాన్స్లేటర్ యూజ్ చేసి నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానని. ఇలా ఉంది సిచ్యువేషన్ అని నా ఫ్రెండ్ కి చెప్తే, నా ఫ్రెండ్ ఒక యాప్ ని రిఫర్ చేశాడు. యాప్ పేరు ఏంటంటే ఫ్లూయెన్సా. AI బేస్డ్ యాప్. ఈ యాప్ నీకు ఒక పర్సనల్ కోచ్ లాగా అసిస్ట్ చేస్తుంది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, ఆన్సర్ ఇస్తుంది. అలాగే మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడామన్న దానిపైన ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో చూడండి. మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్. Do you mean my English is not good? Yes, my English is not good. How speak I? You mean how can I speak? Yes, thank you. ఈ యాప్ ని వాడటం మొదలు పెట్టాక నాకు అబ్రాడ్ నుంచి వచ్చే కాల్స్, నా ఫ్రెండ్స్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, ఏదైనా బిజినెస్ కాల్స్ కానీ చాలా కాన్ఫిడెన్స్ తో అయితే మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఏదైనా న్యూస్ వితౌట్ ఎనీ సబ్ టైటిల్స్ అయితే డైరెక్ట్ గా చూడగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ యాప్ నా డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లూయెన్సా యాప్ ని వాడటం మొదలు పెట్టండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాను, అవసరమైన వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఈ బర్డ్ అయితే చూడండి, గోల్డెన్ పీజెంట్, వెస్ట్రన్ చైనా ఆరిజిన్ అంట. లైఫ్ స్పాన్ 5 to 6 years. అది ఏం ఫుడ్ తింటుందో కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ మనకి. గోల్డెన్ పీజెంట్ అన్నారు కానీ ఇదేం గోల్డ్ కలర్ లో లేదు. మరి ఇది మెయిన్ మ్యాటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇట్స్ కాల్డ్ ఇగ్వానా. ఇందులో కలర్స్ ఉంటాయి ఇగ్వానాలో. ఇది ఏ కలరో చూద్దాం. ఏం కలర్ ఇది? రెడ్ ఇగ్వానా కాదు ఇది. ఇట్స్ గ్రీన్ కలర్ ఇగ్వానా. ఆరిజిన్ సెంట్రల్ అమెరికా. లైఫ్ స్పాన్ 20 years. ఇక్కడ రెండు పేర్లు పెట్టారు కానీ ఒకటే కనిపిస్తుంది, గ్రీన్ కలర్దే కనిపిస్తుంది. నాకు ఇలాంటి అంటే మంచి ఇంట్రెస్ట్. మరి మీకు? ఫెరెట్ అంట. మరి నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలీదు. మేబీ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రౌన్ కలర్లో అయితే ఉంది, మూలకు ఉంది, పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. సమ్మర్ టైం కదా, దానికి పెట్టిన వాటర్ అంతా కింద పోసేసుకుని ఆ మట్టిలో చల్లగా ఉంటుంది కదా, అందులో సేద తీరుతుంది. ఎల్లో గోల్డెన్ పీజెంట్, ఆరిజిన్ ఇటలీలో. లైఫ్ స్పాన్ 5 to 6 years అంట. లోపల బజ్జి ఉంది, రిలాక్స్ అవుతుంది. అబ్బా, లోపల బజ్జి ఉంది, రిలాక్స్ అవుతుంది. చూడండి, లేడీ ఎమ్హర్ట్స్ పీజెంట్ అంట.
Origin China, lifespan 20 years. And few words about this bird. ఇక్కడ ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది అసలు. అరే రే 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 అసలు రంగు రుచి చిక్కదనం మామూలుగా లేదు కదండి. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది బర్డ్. అవునా కదా గైస్? ఇక్కడ చూడండి గనీ పిగ్స్ అయితే ఉన్నాయి. వీటికి స్నానం అది చేపించి నీట్గా ఉంటాయి. ఎలాగైపోయినాయి చూడండి పాపం. ర్యాబిట్స్ అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏంటి ఇవే అనుకుంటున్నారా? అప్పుడే అవ్వలేదండి, ఇప్పుడే మొదలయ్యింది. ఆగండి, కంగారు పడకండి. క్యూట్ హార్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ కలర్ కాంబినేషన్ చూసారా? పేల్ వైట్ అండ్ బ్రౌన్. ఒకదాన్ని ఇక్కడ సెపరేట్గా పెట్టారు. అక్కడ ఇంకొన్ని హార్సెస్ అయితే ఉన్నాయి. ఎద్దులు కూడా ఉన్నాయి. ఆ ఎద్దులు కొమ్ములు చూడండి ఒకసారి, చూసారా? అసలైన మ్యాటర్ లోపలికి ఎంట్రీ అయితే అవుతున్నాం, పదండి. ఈ సెక్టర్లో చూస్తే మనకి చైనీస్ కోళ్ళ ఉన్నాయి. చైనీస్ కోళ్ళు కాదు, ఇవన్నీ చైనీస్ కోళ్ళే. రకరకాల చైనీస్ కోళ్ళు ఇవి. ఈ కోళ్ళు ఉన్నాయి చూడండి, థాయిలాండ్ నుంచి వచ్చాయంట. కాళ్ళు అంత పొట్టిగా ఉన్నాయి తెలుసా? అసలు పైకి ఎక్కింది పెట్ట, కింద ఉంది పుంజు. గిన్నెకోళ్ళు. డాగ్స్ పార్క్ కూడా ఉంది. డాగ్స్ పార్క్లో రకరకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో నాకు చాలా ఇష్టమైన బ్రీడ్ అదిగోండి అక్కడ బీగల్ పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ రకరకాల బ్రీడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. నాకు తెలిసిన బ్రీడ్స్ అయితే చెప్తున్నాను చూడండి. ఇది షిట్జు, ఇది ల్యాబ్, అక్కడ ఉంది డాబర్మ్యాన్. ఈ బ్రీడ్ ఏంటో నాకు తెలీదు. అది పొమోరియన్, ఇది బీగల్. డాబర్మ్యాన్ లేచింది ఇప్పుడు, మళ్ళీ పడుకుంటుంది. దాన్ని కట్టేసారు. డాబర్మ్యాన్ ఒక్కదాన్నే కట్టేసి ఉంచారు, ఎందుకంటే డాబర్మ్యాన్ కొంచెం రఫ్ అడి ఇచ్చేస్తుంది కదా. ఇందాక నుంచి ఎదురు చూస్తున్న బర్డ్స్ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే చాలా ఎగ్జాటిక్ బర్డ్స్ అవి ఉంటాయి. దీనికి ఒక స్పెషల్ కేజ్ అనేది ఉంటుంది. ఈ స్పెషల్ కేజ్ లోపలికి అయితే వెళ్ళాలి మనం. బేసిక్గా బర్డ్స్ పార్క్ ఉంది కదా, ఇది ఒక ఓపెన్ కేజ్ అనమాట. ఈ కేజ్ లోపలికి మనల్ని అయితే పంపిస్తారు. సరే, బర్డ్స్ అన్ని కూడా ఇక్కడ చాలా ఓపెన్ గా అయితే తిరుగుతున్నాయి. నాకైతే ఫుల్ చెమటలు కారిపోతున్నాయి. ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి నేను. వైట్ కలర్ బర్డ్ ఎంత క్యూట్ ఉందో, చాలా సీనిక్ గా అయితే ఉంది లోపల. ఈ అన్నిటికి పడుకోవడానికి చూసారా, సెపరేట్ గా ఎలా బాక్సెస్ లాగా డిజైన్ చేశారో. కొరుకుతుంది, హాయ్ కొరుకుతుంది, హాయ్. ఇక్కడ ఓపెన్ కేజ్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా. ఓపెన్ కేజ్ కాన్సెప్ట్ లో ఈ బయట కూడా బర్డ్స్ తిరిగితే లోపల కేజ్ లో కూడా బర్డ్స్ అనేది ఉంటాయి. ఒక బర్డ్ అని చెప్పలేను, రకరకాల బర్డ్స్ అవి ఉన్నాయండి ఇక్కడ. ఇంకా చాలు, మిమ్మల్ని ఊరిచ్చింది. లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళాక మ్యాటరే వేరేలా ఉంటది. వెల్కమ్ అసలైన మ్యాటర్లోకి. లోపలికి రాగానే నేను అబ్జర్వ్ చేసింది అంటే కింద వాటర్, పైనుంచి స్ప్రింక్లర్స్ అవి ఉన్నాయి. స్ప్రింక్లర్స్ అవి పడుతుంటే ఈ పక్షి ఆ స్ప్రింక్లర్ కింద వాటర్ మిస్ట్ ఉంటుంది కదా, దాని గురించి వచ్చి వెయిట్ చేస్తుంది. వేసవి తాపం గురించి అనుకుంటా. ధర ఎక్కువ. వావ్. లోపలికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనం బర్డ్స్ని ఫీడ్ చేయొచ్చు అని కూడా. ఇది నా చేతిని కొరికేస్తుంది. అయితే ఇచ్చారు మనకి ఇప్పుడు. ఇదిగో మకావ్. హలో మకావ్. మనమే ఇక్కడ ఫీడ్ అది చేయొచ్చు. ఈ సీడ్స్ ఉన్నాయి చూడండి, ఈ సీడ్స్ ని ఒలుచుకుని మరీ తింటుంది. ఈడి మేల్, ఈడి పేరు గుండా అంట. ఏ గుండా ఎలా తింటుందో చూడండి, సో క్యూట్ అసలు. మకావ్ వర్త్ వర్మ వర్త్, ఇక్కడికి రావటం వర్త్, మెయిన్లీ ఫర్ మకావ్స్. అసలు స్ట్రెస్ని ఇట్టే పొగడిసే తెలుసా, చాలా చాలా అల్లరి. రోజీ గుండా ఈజ్ మేల్, రోజీ ఈజ్ ఫీమేల్. అమ్మో ఇది చాలా నాటి తెలుసా, కసక్ మన కొరికేస్తున్నాడు. ఇక్కడ మకావ్స్ ఉన్నాయి కదా, మకావ్స్తో పాటు పక్కన ఇంకొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బర్డ్ ఏంటో మీకు తెలుసా? వైట్ కలర్ బర్డ్. ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ ఉంటాయి బర్డ్స్. ఇక్కడ చూడండి అసలు గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఏం కాంబినేషన్లో ఉన్నాయి, మంచి కలర్ఫుల్ తెలుసా.
ఇది అయితే అసలు ఎంత నాటి అంటే అంత నాటి, కొరికేస్తుంది. అదిగో అదిగో అదే. చాలా సేపటి తర్వాత ట్రస్ట్ అది బిల్డ్ అయినట్టుంది. మన మీదకి అయితే ఎక్కాడు. ఎక్కాక ఏం చేస్తున్నాడు తెలుసా, కష కష కొరికేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ మన చర్మాన్ని. ఇరా అవునా? అదిగో ఇప్పుడు కూడా కొరుకుతుంది చూడండి. చిన్న బర్డ్ ఇది, ఇంకా కలర్ఫుల్గా ఉంది. ట్రై కూడా కాదు, 4 కలర్. 2 బర్డ్స్ తింటున్నాయి. అసలు మొత్తం స్ట్రెస్ రిలీఫ్ అంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ అంటే అంత అలాగ ఉంది, రిలాక్స్డ్. ఈడైతే అప్పటి నుంచి నా భుజం మీద కూర్చున్నాడు తెలుసా. ఎల్లని కూడా వెళ్ళట్లేదు, అలాగే కూర్చుని ఉన్నాడు. నచ్చను అనుకుంటా. ఎంత దూరం నడిచినా కూడా ఇది అలాగే ఉంటుంది నా మీద. అస్సలు ఏం చేసినా కూడా వెళ్ళట్లేదు చూడండి. నచ్చను అనుకుంటా బాగా దీనికి. ఏమైందో తెలియదు, ఒకేసారి బర్డ్స్ అన్నీ అటుగూడికి ఇటుగూడికి వెళ్ళిపోతున్నాయి. ఏంటని అంటే ఆడుకుంటూ ఉంటాయంట, అలాగే జనాలకి సడన్ సర్ప్రైజ్లు ఇస్తాయంట. ఆ బర్డ్స్ ఉన్నది కదా, ఆ బర్డ్స్ పార్క్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ స్నేక్స్ అవి ఉంటాయి. బాల్ పైథాన్, డిఫరెంట్ బాల్ పైథాన్స్ అవి ఉంటాయి. ఇదొక బాల్ పైథాన్, అదొక బాల్ పైథాన్. ఇక్కడ ఒంటె కూడా ఉంది. ఆ స్నేక్స్ దగ్గర నుంచి బయటకు వస్తే ఒంటెని చూసా. అర్రే ఆస్ట్రిచ్ ఉంది ఇక్కడ. ఎంత ఉందో ఆస్ట్రిచ్. అదిగో రెస్ట్ తీసుకుంటుంది ఆస్ట్రిచ్. మేకలు, రకరకాల మేకలు, పొట్టి మేకలు, పొడుగు మేకలు, చెవుల మేక. ఎంత ఉన్నాయో దాని చెవులు. బాతులు 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 అన్నీ బాతులే. బాతులు చూసాం కదా, బాతులు పక్కనే మనకి ఎక్వేరియం అనేది ఉంది. ఈ ఎక్వేరియంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అవి ఉంటాయి. ఈ ఫిషెస్ ఉన్నాయి చూడండి, ఈ ఫిషెస్ వచ్చి అలిగేటర్ ఫిషెస్ అంట. మన ఏలు పెడితే ఏలుని కొరికేస్తాయంట. అలిగేటర్ అంటే తెలుసు కదా, అదో టైప్ ఆఫ్ మొసలి. ఎక్వేరియం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఎద్దులు, ఆవులు, గుర్రాల దగ్గరికి అయితే వచ్చాను. ఈ ఎద్దు కొమ్ములు అయితే మటుకు బా కేకలు పెట్టించాయి.